రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పను మామూలు నుంచి కుంట్లూరు వెళుతున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. మృతులు కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నిన్న రాత్రి పెద్దంబర్పేటలో జరిగిన ఓ ఫంక్షన్కి వెళ్లి అక్కడి నుంచి నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన ముగ్గురు వ్యక్తులు ఇళ్లల్లోనూ ఒక్కొక్క అబ్బాయే కావడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లో హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రమణ, గుడ్ మార్నింగ్. ఈ ఘటనకు గల కారణాలేంటి? అంటే అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ ప్రమాదాల కారణంగా అయితే ప్రస్తుతం మనం సీసీ ఫుటేజ్ బట్టి చూస్తే మాత్రం అర్థం అవుతుంది. అయితే ఈ ఘటనలో ముగ్గురు యువకులు కూడా ఒకే గ్రామానికి చెందిన కుంటూరుకు చెందినటువంటి వారు ఒకే గ్రామానికి చనిపోవడం తీవ్ర విషాదాన్ని అని చెప్పాలి. ఎప్పుడు కలిసిమెలిసి ఉండే ఈ ముగ్గురు యువకులు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వీరంతా కూడా ఈ ముగ్గురు చనిపోయిన వారు చంద్రశేఖర్ రెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా నిన్న పెద్దంబర్పేటలో ఫంక్షన్ వెళ్లారు. అక్కడ నుంచి నారాపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్ కు వెళ్లి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మళ్ళీ కుంట్లూరులోని తమ నివాసానికి బయలుదేరి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టారు. అయితే ఫుటేజ్ మనం చూసినప్పుడు మాత్రం కొంత వేగంగా వీరు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే స్పీడే ఈ వేగమే ప్రమాదానికి కారణంగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెల్లవారుజామున కాబట్టి మన నిద్రమబ్బులో ఉండడం కారణం కూడా కావచ్చు. ఏదేమైనా ఈ ఘటనతో మాత్రం ఆ కుటుంబాలు తీవ్ర విషాదాలు మునిగిపోయి ఉన్నాయి. తనకు సంబంధించిన ఏకైక సంతానాలను వారు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఐచర్ వాహనాన్ని కూడా ఆల్రెడీ వారు ప్రస్తుతం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన డెడ్ బాడీస్ అయితే ఆల్రెడీ పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం కూడా మరి కాసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా అంటే ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం చాలా వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి కారణంగా దాదాపుగా మనకు సీసీ ఫుటేజ్ని బట్టి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే గ్రామానికి చెందిన వారు ఎప్పుడు చాలా హుషారుగా ఉండేటువంటి యువకులంతా ఈ విధంగా చనిపోవడం తీవ్ర విషాదాన్ని అయితే నింపుతోంది. ఇక ఇంకొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స అయితే కొనసాగుతోంది. అయితే రమణ, తరచూ మనం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు తరచూ వింటూ ఉన్నాము. అంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేకపోతే నిద్ర లేమి కారణమా? అంటే అధికారులు దీనిపై ఎందుకని దృష్టి సారించట్లేదు? తెల్లవారుజామున చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా పోలీసు సంబంధించిన అంటే మనకి స్పీడ్ కంట్రోల్స్ చేయడం కోసం అక్కడ గస్తీ బృందాలు కావచ్చు, అవి మనకు ఈ ఎర్లీ మార్నింగ్స్ ఉండవు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రిళ్ళు జర్నీ చేసి మార్నింగ్ సమయంలో ఆ నిద్రమత్తు కారణంగా కూడా వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఎక్కువగా ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువ. ఎందుకంటే మూల మలుపులు కావచ్చు, అవన్నీ కూడా అంటే కొంత ప్రమాదకర మలుపులు ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం చాలా వేగంగానే వారు ప్రయాణిస్తున్న కారు ఉంది. పక్కన వస్తున్న ఐచర్ వ్యాన్ స్వయంగా వీరే ఢీకొచ్చినట్టుగైతే మనకు ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సెల్ఫ్ యాక్సిడెంట్స్ అనేటివి రోడ్డు పెరిగిపోతున్నాయి. ఈ సెల్ఫ్ యాక్సిడెంట్స్ మూలంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే మనం స్వయంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మూలంగా కొన్నిసార్లు మధ్య మత్తులో కావచ్చు, కొన్నిసార్లు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, ఆ తర్వాత అతివేగంగా డ్రైవింగ్ చేయడం, ఇలాంటి కారణాలే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా అది స్పీడ్ కంట్రోల్ చేయడానికి కొంత జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది మరణించడం మాత్రం విషాదం నింపుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. ఒకరు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పొందుతారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.